అందరికీ నమస్కారం. సాయి న్యూస్కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. కరెంటు బిల్లు కట్టేవారికి మంత్రి ముఖ్య ప్రకటన. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అదేవిధంగా వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఎలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ ప్రజలకు వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. రేపు విశాఖలో నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికైన రైల్వే జోన్కు రేపు ప్రధాని శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఈ 6 మాసాలలో 6,000 కోట్లైన హైవేలు సహా పలు అభివృద్ధి పనులను కేంద్రం మంజూరు చేసిందన్నారు. రేపు ప్రధాని శంకుస్థాపన చేయనున్న గ్రీన్ హైడ్రోజన్ పవర్ ప్రాజెక్టుతో ఉత్తరాంధ్రకి ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోడీలతో ఏపీ అభివృద్ధి ఆలోచనతో పనిచేస్తుండటంతో రాష్ట్రం వెంటిలేటర్ నుంచి ఆక్సిజన్ పీల్చుకునే స్థితికి చేరుకుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి రాని గొప్ప అవకాశం ఆంధ్రప్రదేశ్కు వచ్చిందన్నారు. అధికార టీడీపీ ఎన్టీఏలో భాగమైనందుకు ప్రతిఫలంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి విస్తరింపజేస్తున్న ప్రయోజనాలలో ఈ ప్రాజెక్టు ఒకటిగా పరిగణించబడుతుందన్నారు. తొలి విడతగా 60,000 కోట్లతో ఏర్పాటు చేయనున్న గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుతో త్వరలో విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గబోతున్నాయని వెల్లడించారు. వైసీపీ హయాంలో విద్యుత్ ఉత్పత్తి సరఫరా వ్యవస్థలను దెబ్బతీశారన్నారు. దీంతో ఛార్జీలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్టీపీసీ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో గ్రీన్ ఎనర్జీ ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టును సంయుక్తం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 1.87 లక్షల కోట్ల పెట్టుబడి అంచనాలలో భాగంగా ఏర్పాటు చేయనున్న ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు మొదటి దశలో 60,000 కోట్ల పెట్టుబడి పెడుతుందన్నారు. రోజుకి 1,100 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయనుండగా 2027 మే నెల నాటికి పూర్తవుతుందని తెలిపారు. ప్రాజెక్టుతో 1.06 లక్షల ఉద్యోగాల కల్పనతో పాటు రానున్న 25 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కి 20,620 కోట్ల విలువైన ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుందని వివరించారు.